ఏ టు జెడ్ అబ్స్టెటిక్ అండ్ గైనిక్ హెల్త్ సిరీస్లో ఈరోజు లెటర్ వచ్చేసి ఏ అండి. ఏ ఫర్ అబార్షన్. సో అబార్షన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అబార్షన్ గురించి తెలుసుకుందాం. అబార్షన్ అంటే ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడం కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ పోవడాన్ని అబార్షన్ అంటారు. ప్రెగ్నెన్సీని 3 ట్రైమిస్టర్ కింద డివిజన్ చేస్తారండి. ఫస్ట్ 3 months వచ్చి ఫస్ట్ ట్రైమిస్టర్ కింద, సెకండ్ 3 months వచ్చి సెకండ్ ట్రైమిస్టర్ కింద, లాస్ట్ 3 months వచ్చి థర్డ్ ట్రైమిస్టర్ కింద డివిజన్ చేస్తారండి. ఫస్ట్ వచ్చి ఎర్లీ అబార్షన్. అంటే ఫస్ట్ 3 monthsలో జరిగే అబార్షన్ని ఎర్లీ అబార్షన్ అంటారు, లేదా ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చి లేట్ అబార్షన్ అండి. ఇది సెకండ్ ట్రైమిస్టర్లో జరుగుతుంది. 12 to 20 weeks మధ్య జరిగే అబార్షన్ని లేట్ అబార్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చి స్పాంటేనియస్ అబార్షను. ఇది ఏ కారణం లేకుండా జరిగే అబార్షన్ని స్పాంటేనియస్ అబార్షన్ అంటారు. ఇలాంటి కేసెస్లో వెజనల్ బ్లీడింగ్ ఉంటుంది, లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, దాంతోపాటు యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది. తర్వాత ఇండ్యూస్డ్ అబార్షన్ అండి. ఇది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలోని లేదా మిస్డ్ ప్రెగ్నెన్సీలో చేస్తారండి. ఇది ప్రెగ్నెన్సీ ఏజ్ని బట్టి చేస్తారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఏజ్ లెస్ దాన్ 7 weeks ఉంటే ఎంటీపీ కిట్ ద్వారాను, ఇప్పుడు మోర్ దెన్ 7 weeks ఉంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటారండి. అంటే సక్షన్ అండ్ ఎవాక్యుయేషన్ లేదా డైలటేషన్ అండ్ క్యూరిటస్ ద్వారా చేస్తారు. థ్రెటన్ అబార్షన్ అండి. ఇది యూజువల్గా సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ ప్రీటర్మ్ బర్త్స్లో చూస్తారు. ఇలాంటి కేసెస్లో వెజనల్ బ్లీడింగ్ ఉంటుంది, గర్భసంచి ఓపెనింగ్ ఉండదు, కానీ ఓపెన్ అవ్వడానికి చూస్తుంది. ఇది యూజువల్గా 20 వారాల ముందు జరిగితే థ్రెటన్ అబార్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఇన్ఎవిటబుల్ అబార్షన్ అండి. ఈ అబార్షన్స్లో వెజనల్ బ్లీడింగ్ ఉంటుంది, బ్యాగ్ ఆఫ్ మెంబ్రెన్స్ రప్చర్ ఉంటుంది, సర్వీక్స్ వచ్చేసి పూర్తిగా ఓపెన్ అయిపోతుంది. ఇలాంటి లక్షణాలు ముందుగా 20 వారాల కన్నా ముందు జరగడాన్ని ఇన్ఎవిటబుల్ అబార్షన్ అంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ టైప్ ఆఫ్ అబార్షన్స్లోని మనం ప్రెగ్నెన్సీని నిలబెట్టడం చాలా కష్టం. ఇన్కంప్లీట్ అబార్షన్ అండి. ఈ టైప్ ఆఫ్ అబార్షన్లోని బేబీ యొక్క మాయని కలిపి ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటారు. ఈ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ పూర్తిగా పోకుండా గర్భసంచిలో కొన్ని మొక్కలు ఉండిపోవడాన్ని ఇన్కంప్లీట్ అబార్షన్ అంటారు. దీని లక్షణాలు వచ్చేసి వెజనల్ బ్లీడింగ్ అవ్వడం, లేదా పొత్తు కడుపులో నొప్పి రావడం, దాంతోపాటు గర్భసంచి ముఖద్వారం ఓపెన్ అవ్వడం. ఇవే కాకుండా కొన్ని ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ వెజనల్ ద్వారా పాస్ అవుతూ ఉంటుందండి. ఇలాంటి సిచ్యువేషన్లో సర్జికల్ ఇంటర్వెన్షన్ బెటర్ అండి. సక్షన్ అండ్ ఎవాక్యుయేషన్ చేయడం లేదా డైలటేషన్ అండ్ క్యూరిటస్ చేయడం వల్ల ఈ గర్భసంచి పూర్తిగా క్లీన్ అవుతుంది. కంప్లీట్ అబార్షన్ అండి. ఈ టైప్ ఆఫ్ అబార్షన్లో ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ కంప్లీట్గా గర్భసంచి నుంచి బయటకు వెళ్ళిపోవడాన్ని కంప్లీట్ అబార్షన్ అంటారు. దీని లక్షణాలు వచ్చి వెజనల్ బ్లీడింగ్ ఉంటుంది, పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది, కానీ గర్భసంచి ముఖద్వారం ఓపెనింగ్ ఉండదు. అదేవిధంగా గర్భసంచి ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ గర్భసంచిలో కానీ వెజనల్లో కానీ కనిపించదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉండదండి. మెడికల్ ట్రీట్మెంట్ ఒకటే ఇస్తాము. అది కూడా ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ ఏమైనా రిమైనింగ్ ఉన్నాయని డౌట్తో 4 tablets ఆఫ్ మిస్టోప్రోస్టల్ ఇస్తాం. మిస్డ్ అబార్షన్ అండి. ఈ టైప్ ఆఫ్ అబార్షన్లో బేబీ డెత్ ఉంటుంది కానీ హార్ట్ బీట్ ఉండదండి. దీన్ని మిస్డ్ అబార్షన్ అంటారు. దీని లక్షణాలు వచ్చేసి వెజనల్ బ్లీడింగ్ ఉండదు, తర్వాత సర్వీక్స్ కూడా డైలటేషన్ ఉండదు, దాంతోపాటు ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ సర్వీక్స్లో కానీ వెజనల్లో కానీ కనిపించదు. ఇది ఎలా తెలుసుకుంటామంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ద్వారానే తెలుస్తుందండి. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఎంటీపీ కిట్ కానీ లేకపోతే సర్జికల్ ఇంటర్వెన్షన్ కానీ అవసరం అవుతుందండి. యాన్ఎంబ్రియోనిక్ ప్రెగ్నెన్సీ అండి. ఈ టైప్ ఆఫ్ అబార్షన్లో బేబీ యొక్క మాయ ఉంటుంది కానీ బేబీ ఉండదు, దాంతోపాటు యోగ్ సాక్ కూడా ఉండదండి. ఈ టైప్ ఆఫ్ అబార్షన్ని బిలేటెడ్ ఓవం అంటారండి కొంతమంది. ఈ టైప్ ఆఫ్ అబార్షన్స్ మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందండి. రికరెంట్ అబార్షన్స్ అండి. ఈ టైప్ ఆఫ్ అబార్షన్స్ 2 నుండి 3 అంతకన్నా ఎక్కువ వరుసగా జరిగే అబార్షన్స్ని రికరెంట్ అబార్షన్స్ అంటారు, లేదా హ్యాబిచువల్ అబార్షన్స్ అంటారండి. సెప్టిక్ అబార్షన్ అండి. ఈ టైప్ ఆఫ్ అబార్షన్లోని ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ ఎక్కువ కాలం గర్భసంచిలో ఉండిపోవడం వల్ల గర్భసంచికి ఇన్ఫెక్షన్ వస్తుంది. దీన్ని సెప్టిక్ అబార్షన్ అంటారు. దీని లక్షణాలు వచ్చి చలిజ్వరం, లోవర్ అబ్డామినల్ పెయిన్, ఫౌల్ స్వెల్లింగ్, వెజనల్ డిశ్చార్జ్, వెజనల్ బ్లీడింగు, దాంతోపాటు హార్ట్ రేట్ పెరిగిపోతుందండి. ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని ఎవరైనా సంప్రదించడం మంచిదండి.